హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాచులర్ సినిమాస్. జస్ట్ ఇప్పుడైతే కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమా అయితే చూసి రావడం జరిగింది, విచ్ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి. లైక్ కాంతారా ఫస్ట్ పార్ట్ మనల్ని ఎంత సర్ప్రైజ్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఆ ఫస్ట్ పార్ట్ కాంతారాని అప్గ్రేడ్ చేసి ఒక అబ్సల్యూట్ పర్ఫెక్ట్ సెకండ్ పార్ట్గా చెక్కితే ఎలా ఉంటుందో దట్ ఈస్ చాప్టర్ 1 భయ్య. లిటరలీ ఈ సినిమాకి ఒక్క మొక్కలో చెప్పాలంటే స్పెల్ బోన్. అసలు మైండ్, ఇది కొంచెం డివైన్ రిలేటెడ్ మూవీ కాబట్టి నాకు నోట్లో నుంచి మాటలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు రిషబ్ శెట్టి దన్నోరా దోత, ఏం యాక్టింగ్ భయ్య, ఏం యాక్టింగ్ చేశాడు అసలు. అసలు ఆ లాస్ట్ 20-30 మినిట్స్ అయితే గూజ్ బంప్స్, గుండె నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, హార్ట్ అసలు షేక్ అయిపోతుంది, సీట్లో కూర్చోలేకపోయా భయ్య. ఇది నా రియాక్షన్. లిటరల్లీ ఇప్పుడే సినిమా నుంచి చూసి వస్తున్నాను కదా, బైక్లో వచ్చేటప్పుడు కూడా ఇదే మాట్లాడుకుంటున్నా. అసలు ఏం యాక్టింగ్ చేశాడు భయ్య. దీన్ని నటించడం కాదు, ఇది నటిస్తే దొరికిపోతారు. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి సీన్స్, ఇలాంటి సీక్వెన్సెస్ వేరే వేరే యాక్టర్ ఎవరైనా నటించినా సరే దొరికిపోతారు. రిషబ్ శెట్టి ఎందుకు దొరకట్లేదంటే ఆయన నటించట్లేదు, ఆయన జీవించేస్తున్నాడు క్యారెక్టర్లు అంతే. ఆయన నర్రలకి ఎక్కేసింది. అసలు ఎన్ని వేరియేషన్స్ చూపిస్తుంటే కొన్నిసార్లు కొన్ని శ్లోకాలు అవన్నీ కన్నడ, తులు ఆ యాసలో వచ్చేస్తున్నా సరే మనకి కింద సబ్ టైటిల్స్ వస్తుంటాయి, అర్థం కాకపోయినా పర్లేదు. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన కళ్ళు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ షేకింగ్, ఆ వైబ్రేషను, ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఇవి చూస్తూ ఉండిపోవాలనిపించేసింది అసలు. నాకు ఈ సినిమాలు ఇంకెప్పుడు గుర్తులేదు అసలు. నాకు ఈ కథ ఇవన్నీ నేను మర్చిపోయాను. నాకు లాస్ట్కి వచ్చేసరికి ఆ రిషబ్ శెట్టి నా మైండ్లోకి డ్రగ్ ఎక్కినట్టు ఎక్కేశాడు. నిజం చెప్తున్నాను, నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకో 2-3 షో పడిపోవాల్సిందే నాకు. అంత క్రేజీ సినిమా భయ. డోంట్ మిస్ ఎట్ ఎనీ కాస్ట్ ఇన్ ద థియేటర్స్. దట్స్ మై ఒపీనియన్ ఆన్ కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1. థ్యాంక్ యూ.